శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 73వ నామం నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకాయై నమః. నిత్య అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిత్యా దేవతల యొక్క పరాక్రమాటోపాలను అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి అమ్మవారు చక్కగా సంతోషిస్తోందిట. ఈ నిత్యాదేవతల యొక్క పరాక్రమ విశేషాలను అమ్మవారు చూసి వారు సామర్థ్యాన్ని, వారి యొక్క యుద్ధం చేసేటప్పుడు వారు చూపిస్తున్న ఉత్సాహాన్ని చూసి చక్కగా సంతోషిస్తారు. మనకు కూడా సైన్యాధ్యక్షుడు అంతే కదా నాన్న. ఇప్పుడు కార్గిల్ వారు వచ్చింది, మన సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారు. ఇప్పుడు మన సైనికులు చేసేటటువంటి ఉత్సాహభరితంగా అంత చలిని తట్టుకుంటూ మంచులో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉంటూ మన దేశం మీదకి ఎవరు దండెత్తి వస్తున్నా దాడి చేస్తున్నా వాళ్ళంత ఉత్సాహంగా కట్టుకున్న భార్యని పిల్లల్ని కూడా తలుచుకోకుండా స్ఫురణకు వచ్చినా కాసేపట్ల ఇంద్రియాలను నిగ్రహం చేసుకుని పక్కకు పెట్టేసి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు, అలాగే ఆ సైన్యాధ్యక్షుడు ఆ దేశాధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి కూడా ఎంత సంతోషిస్తారు. అలాంటిదన్నమాట ఇది. అమ్మవారు కూడా ఆ నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, వారు చూపిస్తున్న సామర్థ్యాన్ని చూసి అమ్మవారు ముచ్చట పడుతూ ఆనందపడుతోంది. ఇక మనలో ఉండి ఇదేమిటి, ఈ బండాసురుడికి 15 మంది సేనాధిపతులు ఉంటారు. ఈ 15 మంది సేనాధిపతులని అమ్మవారి 15 మంది నిత్యాదేవతలు సంహరిస్తారు. అతనికి సరిసమానమైన విద్య ఉండాలి కదా. ఆ 15 మంది సేనాధిపతులకి అమ్మవారి తరపున కూడా 15 మంది నిత్యాదేవతలు కూడా నిలబడి ఉంటారనమాట. వాళ్ళని సంహరిస్తారు. ఇక మనలో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుడు, అతని సైన్యం. అజ్ఞానం ఎటువంటిది? చీకటి లాంటిది. అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తారు. అందుకనే రాత్రిపూట నిశాచరులు సంచరిస్తారు అని చెప్తాం మనం. రాత్రిపూట నిశాచరులు సంచరిస్తూ ఉంటారు. అందుకని అర్ధరాత్రి పూట ఎప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు. అది రాక్షసులు సంచరించే వేళ. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? రాత్రిపూట రాక్షసులు సంచరించే వేళ బయట భోజనాలు చేస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. ఆ బళ్ళ మీద పాపం వాళ్ళు వండి పెడుతూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ, ఈ రాత్రిపూట పనిచేసే ఉద్యోగస్తులందరూ పాపం రాత్రిపూట తింటూ ఉంటారు. ఆ సమయంలో మన జీర్ణాశయం కూడా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో దానికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాం. అప్పుడు లోపల ఉన్న రాక్షసులు కూడా మనలో 2 ఉంటాయిగా, దానికి కూడా కోపం వస్తుంది కదా. అప్పుడు ఆహారం ఏమవుతుంది? రాక్షస ఆహారంగా మారిపోతుంది. అప్పుడు మనలో రాక్షస ప్రవృత్తులు కూడా పెళ్ళుపికుతాయి. అందుకే నిశాచరులు సంచరించే వేళ మనం ఇక్కడ నిద్రిస్తున్నాం తప్ప బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు 12 గంటలకు కూడా ఆడపిల్లలు మగపిల్లలు అర్ధరాత్రి బయట కనిపిస్తున్నారు. అదేమంటే అర్ధరాత్రి ఆడపిల్లకి స్వాతంత్రం తిరగగలిగినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఉపన్యాసాలు దంచేస్తూ ఉంటాం మనం. అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఏమిటి అసలు? మగపిల్లడికి అవసరం లేదు, ఆడపిల్లకి అవసరం లేదు. అది నిద్రించవలసిన సమయం, విశ్రాంతి తీసుకోవలసిన సమయం. ఆ వేళ తిరగమని ఎవరు చెప్పారు? మళ్ళీ ఎవడో ఏదో చేశాడని ఏడవమని ఎవరు చెప్పారు? ఇవన్నీ కరెక్టా? అంటే మీకు కోపం వస్తుంది కానీ పిల్లలకి వాళ్ళ మంచి కోసమే కదా చెప్పేది. అలా అజ్ఞానానికి సంబంధించిన వాడే బండాసురుడు, అతని యొక్క సైన్యం అని చెప్పుకున్నాం కదా. అజ్ఞానం చీకటి లాంటిది. అందుకని వీళ్ళు రాత్రిపూటే బాగా విజృంభిస్తారు. అయినప్పటికీ నిత్యలలో జ్వాలామాలిని వహ్నివాసిని అనే దేవతలు, వీళ్ళిద్దరు కూడా అగ్నిస్వరూపులు. వీళ్ళ ప్రకాశంలో ఏం జరుగుతుంది? బండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు ఓడింపబడతారు. అది ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పుకోవాలి.
ఈ జ్వాలామాలిని వహ్నివాసిని మనం వీధుల్లో పెట్టే సీసీ కెమెరాల కింద పోల్చుకుందామా? వాళ్ళని పట్టుబడతారు కదా ఎవరేం చేస్తున్నా. షీ టీమ్స్ వస్తున్నారుగా ఇప్పుడు. అలాంటి వాళ్ళని జ్వాలామాలిని వహ్నివాసినిగా సంకేతించుకోవచ్చా మనం? బాగుంటుంది అలా సంకేతించుకుంటే. సరదాగా చెప్పుకుందాం. కాబట్టి అర్ధరాత్రి పూట తిరగకూడదు నాన్న. అది మంచి సమయం కాదు, ఆరోగ్యానికి కూడా చాలా నష్టం చేస్తుంది. అలాగే వీళ్ళ ప్రకాశంలో అప్పుడు ఈ రాక్షసులు ఎప్పుడైతే అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటారో, ఈ వహ్నివాసిని అంటే ఆవిడ తేజస్సే కదా, జ్వాలామాలిని సరే అగ్నిస్వరూపురాలు, వాళ్ళ యొక్క తేజస్సు వాళ్ళ మీద పడి వాళ్ళు రక్షింపబడతారన్నమాట. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.